नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। 9 अगस्त को आदिवासी संघर्ष दिवस पूरे तेलंगाना राज्य के हर गांव और कस्बे में मनाना जाना चाहिए। कल आदिलाबाद जिला केंद्र में मवाला मंडल के कोमराम भीम कॉलोनी में एक आपातकालीन बैठक आयोजित की गई और गोडाम गणेश ने इस अवसर पर बात की। दिनांक 9/8/2024 जिला केंद्र में आदिलाबाद के डाइट कॉलेज मैदान में विश्व आदिवासी दिवस और सभा को सफल बनाए, ऐसा उन्होंने कहा और कहा है कि केंद्र राज्य सरकारें आदिवासी को आतंकित करती है और वन पुलिस अधिकारियों पर क्रूरतापूर्वक हमला करके और अतिक्रमण के मामले दर्ज करके बंजर भूमि से जंगल छीनने की कोशिश करती है। आज सरकार को याद दिलाने के लिए आदिवासी समुदाय को संगठित होने की तत्काल आवश्यकता है। उन्हें जंगलों से स्थायी रूप से बाहर निकालने के प्रयास जिससे उनकी आजीविका नष्ट हो जाती है। इसीलिए जिला केंद्र आदिलाबाद के डाइट कॉलेज मैदान में आयोजित विश्व आदिवासी दिवस सभा में एक बड़ी सभा करें और विश्व आदिवासी दिवस सभा को सफल बनाएं। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గూడెము, ప్రతి పల్లె, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో ఘనంగా జరపాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము పిలుపునివ్వడం జరుగుతున్నది। ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డైట్ కళాశాల మైదానంలో కొన్ని వేలాది మంది ఆదివాసులతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మేము నిర్వహించకపోతున్నాం కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అదేవిధంగా గ్రామ పటేల్స్లు, సార్మేడులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరలివచ్చి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం। ఆదివాసులై కదా, ఆదివాసులై కదా।